హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ మసాలా పావ్. వెదర్ మనకి చాలా చల్లగా ఉంది కదా, ఈ టైంలో ఇన్స్టెంట్గా హాట్గా ఉండే క్విక్ స్నాక్స్ రెసిపీ మసాలా పావ్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. చాలా ఈజీగా తొందరగా మనం ఇంట్లోనే ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. మీకు నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫ్రైయింగ్ పాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 1 కప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసుకుంటేనే మనకి చాలా త్వరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు క్యాప్సికమ్ పీసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటిని కూడా చాలా సన్నగా కట్ చేసుకున్నాను. మనం వీటిని ఎక్కువసేపు ఫ్రై చేసుకునే అవసరం లేదు, కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇందులో 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. డ్రై మసాలా పౌడర్స్ కూడా యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ వరకు కారం, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ డ్రై ఆమ్చూర్ పౌడర్, 1 స్పూన్ వరకు సాల్ట్, కొంచెం పసుపు, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1.5 స్పూన్ వరకు పావ్ భాజీ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి, సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. ఈ మసాలాలు బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు మసాలాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటోని సన్నగా కట్ చేసుకున్న పీసెస్ యాడ్ చేసుకుందాము. గ్యాస్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. టొమాటో పీసెస్ని కుక్ చేసుకోకుండా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే మూతతో కవర్ చేయకుండా ఓపెన్ ప్యాన్ మీద టొమాటోని ఫ్రై చేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇందులో 1/2 కప్పు వరకు ముందుగా ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. 2 నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఆలు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/2 గ్లాస్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. వాటర్ చాలా తక్కువగానే యాడ్ చేసుకోవాలి. ఇది గ్రేవీలా కాకుండా కొంచెం చిక్కగా ఉండాలి. టేస్ట్లన్నీ చెక్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. అరదబ్బ వరకు నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. నైఫ్ తోటి బన్స్ని కట్ చేసుకుందాము. వడాపావుకి అయితే సింగిల్ పీసెస్గా కట్ చేసుకుంటాము. పావు బాజీకి ఇలా 2 బన్స్ని కలిపి కట్ చేసుకుంటాము. బన్స్ మధ్యలో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని పెట్టుకోవడం కోసం మధ్యలోకి కట్ చేసుకుందాము. కంప్లీట్గా కాకుండా కొంచెం అటాచ్ అయ్యి ఉండేలాగా మధ్యలో 1/2 వరకు కట్ చేసుకుందాము. మనం కట్ చేసి పెట్టుకున్న బన్స్ని బటర్తో కనుక ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉంటాయి. మసాలా ప్రిపేర్ చేసుకున్న ప్యాన్లోనే కర్రీని పక్కన పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకుందాము. బటర్ కొంచెం యాడ్ చేసి లైట్గా మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసిన పావుని విరిగిపోకుండా జాగ్రత్తగా అన్ని సైడ్స్ ఫ్రై అయ్యేలాగా లైట్గా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా సాఫ్ట్గా కూడా ఉంటుంది. 1 స్పూన్ వరకు కర్రీని కూడా బన్ మీద అప్లై చేస్తే పావు చాలా స్పైసీగా ఉంటుంది. మీకు ఇలా ఫ్రై చేసుకోవడం కష్టంగా ఉంటే కర్రీని విడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సపరేట్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు. బన్స్ని ఫ్రై చేసి పెట్టుకున్న బన్స్లో మధ్య భాగంలో స్టఫింగ్గా మసాలా కర్రీని పెట్టుకుందాము. కర్రీని విడిగా సర్వ్ చేసుకోకుండా ఓన్లీ పావులోనే మనం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి తగినంత కర్రీని. ఎక్కువ వెజిటబుల్స్ యాడ్ చేసుకోకపోయినా కూడా పావ్ బాజీ టేస్ట్కి ఏమాత్రం తగ్గకుండా ఈ మసాలా పావ్ కూడా చాలా బాగుంటుంది. బన్స్లో మసాలాని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. దీని మీద ఆనియన్స్ ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. కొంచెం సేవ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. స్నాక్స్ని బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే ఈజీగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేసి అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. డైలీ అప్డేట్స్ ఇంకా నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. థ్యాంక్ యూ. ఎంజాయ్ ద టేస్ట్.